రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎవ్వరి మాట వినడు, ఎవ్వరిని లెక్క చేయడు. తాను చెప్పింది వింటే సరే, లేదంటే ఆగ్రహిస్తాడు. తనకు వ్యతిరేకంగా అడుగులు వేస్తుందని ఉక్రెయిన్పై సైన్యాన్ని దింపాడు. ఈ యుద్ధం 2 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇప్పుడు అదే ఉక్రెయిన్కు ఇస్తున్న ఆయుధాలను రష్యాపై వినియోగించేందుకు పశ్చిమ దేశాలు అనుమతినిస్తున్నాయి. ఇదే వద్దని పుతిన్ పదే పదే హెచ్చరించాడు. కానీ పాశ్చాత్య దేశాలు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో తన మిత్ర దేశాలకు కూడా ఆయుధాలు ఇచ్చి మీపై దాడి చేయిస్తానంటూ పుతిన్ హెచ్చరించాడు. అయితే తాజాగా రష్యా మిత్ర దేశాలపై రష్యన్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఏ దేశాలకు పుతిన్ ఆయుధాలు ఇస్తాడు, ఎక్కడి నుంచి దాడి చేస్తారంటూ మ్యాపులను వేసి మరీ చూపిస్తున్నారు. నిజంగానే పుతిన్ మిత్ర దేశాలకు ఆయుధాలను ఇవ్వనున్నారా? ఉత్తర కొరియాకు పుతిన్ వెళ్లేది అమెరికాపై దాడి చేయించడానికేనా? వాచ్ ది స్టోరీ. ప్రపంచ అణు యుద్ధానికి పుతిన్ ప్లాన్ వేశాడా? ఆయుధాల మోహరింపుకు రష్యా రెడీనా? ఉక్రెయిన్ యుద్ధంలో వాస్తవ పరిస్థితి ఏంటి? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ అణు యుద్ధానికే సిద్ధమయ్యారా? యుద్ధానికి సంబంధించిన మ్యాప్ని కూడా మాస్కో రెడీ చేసిందా అంటే అవుననే చెప్తోంది రష్యన్ మీడియా. పశ్చిమ దేశాలపై దాడి చేయటానికి ఏ దేశాల్లో రష్యా అణు మిసైళ్లను మోహరించగలదు అక్కడి మీడియా వెల్లడించింది. ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ క్షిపణులను అమెరికా మిత్రదేశాలు అందిస్తున్నాయి. అంతేకాదు ఆ ఆయుధాలతో రష్యా భూభాగంపై దాడికి కూడా అనుమతిస్తున్నాయి. దీంతో పశ్చిమ దేశాలపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా మిత్రదేశాలకు అణ్వాయుధాలను ఇచ్చి దాడి చేయిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏ దేశాలకు పుతిన్ అణ్వాయుధాలను ఇస్తారు, ఎక్కడి నుంచి దాడి చేయిస్తారు అన్న అంశాలపై రష్యన్ మీడియా నివేదిస్తోంది. ప్రధానంగా రష్యన్ టీవీ పుతిన్ ఆయుధాలను మోహరించే దేశాలకు సంబంధించిన మ్యాప్లను సైతం ప్రసారం చేసింది. తమ శత్రువులపై దాడి చేసేందుకు ఏ దేశాలు రెడీగా ఉన్నాయో అందులో వెల్లడించింది. అయితే రష్యన్ శత్రుదేశాలపై దాడి చేసేందుకు సుముఖంగా ఉన్న ఆ దేశాలేవి? ఈ జాబితాలో క్యూబా ఉంది. ప్రస్తుతం రష్యాకు చెందిన యుద్ధ నౌకలు, న్యూక్లియర్ సబ్మెరైన్లు క్యూబా పరిసరాల్లో ఉన్నాయి. అయితే క్యూబాతో పాటు మెక్సికో, వెనిజులా, నికరగువా, సెర్బియా, ఇరాన్, యెమెన్, నార్త్ కొరియా దేశాల మ్యాప్లను రష్యన్ టీవీ మార్క్ చేసింది. మొత్తంగా 8 దేశాలను తమ మ్యాప్లో రష్యన్ టీవీ చూపించింది. ఆయా దేశాల నుంచి తమ మిసైళ్లతో అమెరికా మిత్రదేశాలపై, వారి ఆస్తులపై రష్యా దాడికి దిగే అవకాశాలున్నాయని స్టేట్ మీడియా వెల్లడించింది. అయితే విచిత్రంగా రష్యాతో సరిహద్దును పంచుకుంటున్న బెలరూస్ని మాత్రం తమ మ్యాప్లో చూపించలేదు. నిజానికి ఇప్పటికే రష్యన్ క్షిపణులు బెలరూస్లో మోహరించి ఉన్నాయి. అంతేకాదు 2 రష్యన్ అణు విన్యాసాలను బెలరూస్లో నిర్వహించేందుకు ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో అంగీకరించారు. తొలి దఫా అణు విన్యాసాలు గత నెలలో దక్షిణ రష్యాలోనే మాస్కో సైన్యం నిర్వహించింది. తాజాగా బెలరూస్ రక్షణ శాఖ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ విక్టర్ క్రెయిన్ స్పందించారు. అణ్వాయుధ విన్యాసాలు తమ సంసిద్ధతను తెలిపేందుకు ఉద్దేశించినవని వెల్లడించారు. తాము యుద్ధానికి సిద్ధమని తెలియజేసేందుకే ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు రష్యన్ టీవీ విడుదల చేసిన క్షిపణుల మోహరింపు మ్యాప్ వద్దకు వద్దాం. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు అందించే లాంగ్ రేంజ్ మిసైళ్ల తరహాలోనే రష్యా కూడా ఆయా దేశాలకు లాంగ్ రేంజ్ మిసైళ్లను అందించే అవకాశాలను ప్రస్తావించింది. పశ్చిమ దేశాల కంటే బెటర్ క్వాలిటీ ఆయుధాలను రష్యా ఇవ్వనున్నట్టు వివరించింది. వాటితోనే శత్రు దేశాలపై రష్యన్ మిత్రదేశాలు దాడి చేయనున్నట్టు నివేదించింది. నిజానికి ఈ మ్యాప్ని ప్రసారం చేసిన టీవీ ఛానల్ ప్రభుత్వానిది కాదు. ఈ నివేదిక కూడా ప్రైమ్ టైంలో ప్రసారం అవ్వలేదు. కానీ రష్యన్ టీవీ చూపించిన మ్యాప్లు ప్రచారానికి సంబంధించినవే కావచ్చు. ఆయా మ్యాపుల్లో రష్యన్ టీవీ ప్రస్తావించిన అంశాలను మాత్రం విస్మరించలేనివి. ఆ మీడియా సంస్థ వాదనల్లో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. మ్యాప్లో ఉత్తర కొరియాను కూడా సదరు మీడియా సంస్థ హైలైట్ చేసింది. త్వరలోనే పుతిన్ ఉత్తర కొరియాను సందర్శిస్తారని సమాచారం వస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యాతో ఉత్తర కొరియా సంబంధాలు మరింతగా బలోపేతమయ్యాయి. గతేడాది ఉత్తర కొరియా అధినేత, ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించారు. అప్పట్లో రష్యన్ ఆయుధాలను, అక్కడి కార్లను కిమ్ పరిశీలించారు. అయితే ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు భారీగా కిమ్ ఆయుధాలు ఇచ్చినట్టు పశ్చిమ దేశాలు ఆరోపించాయి. ఆయుధాలకు బదులుగా కిమ్కు ఆహారం అందించినట్టు నివేదికలు వెలువడ్డాయి. ప్రధానంగా ఉత్తర కొరియాకు చెందిన షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లను రష్యా ఉపయోగిస్తోందని ఈ ఏడాది ప్రారంభంలో పశ్చిమ దేశాలు వెల్లడించాయి. అయితే ఈ ఆరోపణల్ని క్రెమ్లిన్ ఖండించలేదు, అలానే అంగీకరించలేదు. ఇక పుతిన్ చివరిసారిగా ఉత్తర కొరియాను 2000 సంవత్సరంలో సందర్శించారు. పుతిన్ అధ్యక్షుడైన తొలి ఏడాదిలోనే ప్యాంగాంగ్కు వెళ్లొచ్చారు. మళ్లీ 24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియాను పుతిన్ సందర్శించనున్నారు.
శత్రుదేశాలపై ఆయుధాలను ప్రయోగించే విషయంలో కిమ్తో చర్చించేందుకే పుతిన్ ఉత్తర కొరియాకు వెళ్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. బహుశా క్షిపణుల విషయమే చర్చించేందుకు ఉత్తర కొరియాకు పుతిన్ వెళ్తున్నట్టు రష్యన్ ఛానల్ వెల్లడించింది. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ యూరోప్, యునైటెడ్ స్టేట్స్ వద్ద ఉన్న అణ్వాయుధాలు రష్యాతో ఏమాత్రం సరిపోలవన్నారు. అయితే నిజంగానే అణుయుద్ధం జరగనుందా అంటే అసంభవమని పుతిన్ సమాధానమిచ్చారు. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఆధిపత్యం చెలాయిస్తోందన్నారు. అయితే తమ దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలతో దాడికి వెనకాడేది లేదని పుతిన్ తేల్చి చెప్పారు. అణ్వాయుధాలను తామే మొదట ఉపయోగించమని సోవియట్ యూనియన్ వాగ్దానం చేసింది. అయితే 1990లో సోవియట్ యూనియన్ కుప్పకూలింది. ఆ తర్వాత రష్యా మాత్రం మొదట అణ్వాయుధాల వినియోగం వాగ్దానాన్ని వెనక్కి తీసుకుంది. దీన్ని బట్టి రష్యా అణ్వాయుధ దాడికి దిగే అవకాశం ఉంది. తాజాగా రష్యన్ ఛానల్లో అందుకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించింది. మరోవైపు యుద్ధంలో కొత్త తరం రష్యన్ సుఖోయ్ Su-57 ఫైటర్ జెట్లు దాడికి దిగినట్టు ఉక్రెయిన్ దళాలు పేర్కొంటున్నాయి. ఈ విమానం వందల కిలోమీటర్ల మేర శక్తివంతమైన ఆయుధాలను మోసుకు వెళ్లగలదని ఉక్రెయిన్ పేర్కొంది. ఇంకా చెప్పాలంటే మాస్కో వద్ద ఉన్న ఎలాంటి ఆయుధాలనైనా Su-57 ఫైటర్ జెట్ తీసుకువెళ్లి దాన్ని చేయగలదన్నమాట. ఇదిలా ఉంటే రష్యాలోని ఆక్టబిన్స్క్ ఎయిర్ ఫీల్డ్లో యుద్ధ విమానం ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఈ ఎయిర్ ఫీల్డ్ ఉక్రెయిన్ సరిహద్దుకు 589 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఆక్టబిన్స్క్ ఎయిర్ ఫీల్డ్పై డ్రోన్ దాడి జరిగినట్టు రష్యాకు చెందిన ఓ ప్రో వార్ బ్లాగర్ వెల్లడించారు. అంటే రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడి చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని కీవ్ నిర్ధారించలేదు. కానీ రష్యా ఆధీనంలోని క్రిమియాలో రష్యాకు చెందిన S-400, S-300 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ వ్యవస్థలు ధ్వంసమైనట్టు కీవ్ వెల్లడించింది. క్రిమియాలోని జాంకుయి సమీపంలో మోహరించి ఉన్న ఒక S-400ని కీవ్ ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. అంతేకాదు చార్నోవార్స్కీ, యూవ్తోరియాలో 2 S-300 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ వ్యవస్థలు ధ్వంసమైనట్టు నివేదికలు చెబుతున్నాయి. దాడులు జరిగిన వెంటనే ఆ 2 యూనిట్ల రేడార్ వ్యవస్థలు పనిచేయటం మానేశాయని ఉక్రెయిన్ మిలిటరీ నివేదిక వెల్లడించింది. అసలు ఈ విషయం ఉక్రెయిన్కి ఎలా తెలుసు అంటే ఉక్రెయిన్ దాడుల్ని S-400, S-300 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ వ్యవస్థలు అడ్డుకోవటం నిలిచిపోయిందని కీవ్ సైన్యం తెలిపింది. అయితే వాస్తవంగా యుద్ధంలో ఏం జరుగుతుందో ఇక్కడ నిర్ధారించలేం. అయితే పశ్చిమ దేశాలు ఇచ్చిన ఆయుధాలతో రష్యన్ భూభాగాలపై దాడులకు ఉక్రెయిన్ వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది. నాటి నుంచి ఉక్రెయిన్పై భీకరమైన దాడులకు దిగుతోంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున యుద్ధ విమానాలు, క్షిపణులను రష్యా వినియోగిస్తోంది. ఈ దాడుల్లో పలు భూభాగాలను ఉక్రెయిన్ కోల్పోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్ వద్ద ఆయుధ నిల్వలు పడిపోయాయి. ఇప్పుడిప్పుడే అమెరికా మిత్రదేశాలు మళ్లీ ఆయుధాలు ఇస్తున్నాయి. దీంతో ఈ యుద్ధం ఎన్నాళ్లు సాగుతుందో, ఎన్ని టర్న్లు తీసుకుంటుందోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.